సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వాస్తవం బయట పడుతుందని సిట్ చెబుతూ ఉండగా తనను బలవంతంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అని నాగరాజు ఆరోపిస్తున్నారు. ఒకవైపు నాగరాజు కస్టడీ కోసం సిట్ దాఖలు చేసిన మెమో, మరోవైపు కోర్టుకు నాగరాజు రాసిన లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరొకవైపు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. దాంతో కస్టడీ విచారణకు బ్రేక్ పడ్డట్లయింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణ షరతులపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేయడమే దీనికి కారణం. హైకోర్టు తీర్పు తర్వాత సీఐని కస్టడీకి తీసుకోనుంది సిట్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకువచ్చి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని మాయం చేశారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ చెబుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మిగలకుండా పోలీసులు వ్యవహరించారని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అయితే మాజీ సీఐ నాగరాజుతో పాటు కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలు తమకు ఏమీ తెలియదని సిట్ ఎదుట చెప్పినట్లు సమాచారం. వీరిని కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కూడా విచారణకు సహకరించడం లేదని సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆధారాలు మాయం చేయడం, విచారణలో ఎవరూ నిజాలు చెప్పకపోవడం అన్నీ ముందస్తు ప్రణాళికలో భాగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం వాంగ్మూలాల ఆధారంగా కేసు ముందుకు సాగడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలంటే నాగరాజును మరింత లోతుగా విచారించడం అవసరమని సిట్ కోర్టుకు తెలిపింది. తమ ఆధీనంలో ఉన్న 24 గంటల వ్యవధిలో నాగరాజు సహకరించలేదని, ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అందుకే 12 రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరుతూ మెమో దాఖలు చేసింది. అయితే నాగరాజు మాత్రం తన వాదనను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు తెలిసిన సమాచారమంతా ఇప్పటికే సిట్కు అందించానని, తాను ఈ కేసులో నిర్దోషినని లిఖితపూర్వకంగా వివరించారు. సిట్ అధికారులు తనను బెదిరిస్తూ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ కస్టడీకి అనుమతించినా రాజమండ్రి జైలులోనే తన న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని, ఎలాంటి వేధింపులు లేకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా నాగరాజు కస్టడీ పిటిషన్లో సిట్ కొన్ని కీలక అంశాలను కోర్టు ముందుంచింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మరకలు గుర్తించినట్లు, ఒక లాఠీపై కూడా మరకలు ఉన్నట్లు తెలిపింది. అలాగే స్టేషన్ టెర్రస్పై ఎముకలు, కాలిన బూడిద లభ్యమైనట్లు పేర్కొంది. పాక్షికంగా కాలిపోయిన స్టీల్ హ్యాండ్ కఫ్స్ తో పాటు మరికొన్ని వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. నాగరాజును మరికొన్ని రోజులు విచారిస్తే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ వాదించింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నాగరాజుకు 8 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. రాజమండ్రి జైలులో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ చేసి సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అయితే సాయి కృష్ణ మృతదేహాన్ని స్వర్గపురిలో దహనం చేశారన్న ప్రచారం జరుగుతున్న వేళ కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్పై లభ్యమైన ఎముకలు ఎవరివి, కాలిన బూడిద ఎవరిది, లాఠీపై ఉన్న రక్తపు మరకలు సాయి కృష్ణవేనా, పాక్షికంగా కాలిపోయిన హ్యాండ్ కఫ్స్ ఎలా అక్కడికి వచ్చాయి వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే నాగరాజు విచారణలో పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన నిజాలు చెబుతారా, లేక తన వాదనకే కట్టుబడి ఉంటారా? సిట్ అసలు నిజాలను వెలికితీస్తుందా అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠ రేపుతున్న అంశంగా మారింది.